హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. ఈ ఉదయ కాలమున మీకందరికి వందనాలు. అందరూ బాగున్నారా? ఈ రోజు వాగ్దానము ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 30-31 ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినడలా నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. కుటుంబంలో కానీ, చేసే వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాలలో కానీ, పిల్లల వల్ల కానీ, కుటుంబంలో ఏదో ఒక విధముగా ప్రతి ఒక్కరికి కుటుంబాలలో బాధ కలుగుతూ ఉంటుంది. అటువంటి సమయములలో బాధపడుతున్నప్పుడు మనకు సహాయము చేసేవారు మనుషులు మనకు ఎవరూ సహాయము చేయరు. బాధ కలుగుతున్నప్పుడు మనకు నెమ్మదిచ్చేవారు ఉండరు, మనల్ని ధైర్యపరిచేవారు ఉండరు, మనల్ని ప్రోత్సాహపరిచేవారు ఉండరు, మనల్ని ఆదరించేవారు ఉండరు. అందుకని దేవుడు మనతో ఇచ్చిన వాగ్దానము, నీకు బాధ కలుగున్నప్పుడు అంత్య దినములలో, కష్ట దినములలో, చివరి దినములలో మనము నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి మనము మనుషుల వైపు చూడకుండా, బంధువుల వైపు చూడకుండా, మనము స్నేహితుల వైపు చూడకుండా మనకు బాధ కలిగినప్పుడు ఎవరికి చెప్పుకున్నా మనకు సహాయము చేయరు కాబట్టి, మనల్ని ఓదార్చరు కాబట్టి, మనల్ని ఆదరించరు కాబట్టి, చెప్పినప్పటికీ ఏ విధంగా సహాయము చేయరు కాబట్టి, పైన మాత్రమే మాటలు చెప్తారు కాబట్టి, బాధ కలిగినప్పుడు మనము దేవుని వైపు తిరగాలి. కష్టంలో, బాధల్లో, నిందల్లో, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ అనారోగ్యములో ఉన్నప్పటికీ, ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి బంధకాల్లో ఉన్నప్పటికీ మనము ఇప్పుడు ఆయన వైపు తిరగాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మనము మనుషుల వైపు చూడక దేవుని వైపు తిరగాలి. ప్రభువా, నీవే దిక్కు, నీ వైపు తిరుగుతున్నాను తండ్రి, నీవు నా వైపు తిరగండి. మనము దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి, ఆయన మాట వినాలి. బైబిల్ గ్రంథములో మనము ఆజ్ఞలు, కట్టడలు, విధులు చూస్తాము. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుడిచ్చిన కట్టడలు, దేవుడిచ్చిన విధులు, మనం వాటి ప్రకారంగా నడవాలి. వాటి ప్రకారంగా మనం ప్రతిదినము ఉన్నప్పుడు ఆయన మనలను సహాయము చేస్తాడు. ఆయన మనలకి కనికరము చూపుతాడు. ఆయన మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని మాట విని దేవుని వైపు తిరుగుతామో ఆయన మన పైన కనికరము చూపిస్తాడు. మనము కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు దేవుని ఆశ్రయిస్తాము. అవమానంలో ఉన్నప్పుడు దేవుని ఆశ్రయిస్తాము. సంతోషముగా, ఆరోగ్యముగా అన్ని ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు దేవుని మనం వదిలిపెడతాము. అయితే దేవుడు మాత్రం మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. చెయ్యి పట్టుకొని మనలను విడవకుండా కాపాడుతాడు. చెయ్యి పట్టుకొని మనల్ని అంతం వరకు నడిపిస్తాడు. మనము ఒకరోజు దేవుని పట్టుకుంటాము, ఒకరోజు దేవుని వదిలిపెడతాం. మనం చెయ్యి విడిచిపెట్టినప్పటికీ, మనం ప్రార్థన చేసుకోకపోయినప్పటికీ, దేవునికి అయిష్టముగా ఉన్నప్పటికీ, దేవుడు గొప్ప దేవుడు, కనికరం గల దేవుడు. కాబట్టి మనల్ని చెయ్యి పట్టుకొని మనల్ని అంతం వరకు నడిపిస్తాడు. మనం మారుతూ ఉంటాము కానీ మనుషులము. దేవుడు మారని దేవుడు. మనల్ని సృష్టించిన దేవుడు, మన కొరకు ప్రాణమిచ్చిన దేవుడు, మనము కొరకు ఏదైనా చేటకు సమర్థుడవు దేవుడు. మనము ఎన్నోసార్లు దేవుని బాధ పెడుతున్న జీవముగా ఉన్నాము అంటే ఆయన కనికరము గల దేవుడు. ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు కాబట్టి ఈ రోజు, ఈ క్షణము మనము బ్రతకగలుగుతున్నాము. అందుకని మనము దేవుని వైపు తిరిగి ఆయన మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచినప్పుడు మనకు దేవుడు కనికరము చూపిస్తాడు, చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు, విడవకుండా కాపాడుతాడు, నాశనము చేయడు. నేను చెయ్యి విడవను, నిన్ను నాశనము చెయ్యని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానము మన జీవితములో నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీవు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి స్తోత్రాలు ప్రభువా. నీ వైపు తిరిగితే తండ్రి నాయన, నీ మాట వింటే నువ్వు చెయ్యి పట్టుకొని నడిపిస్తావు, నాశనము చేయవు తండ్రి. ఈ వాగ్దానము మా పట్ల నెరవేర్చండి తండ్రి. కృప చూపించి సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.